గురించి చెప్తూ పోలీసులు ఇలా అంటూ ఉంటారు. చూడండి మేడం, ఈమె మీ పేరు చెప్తే మీ ఇంటికి తీసుకొచ్చాము, ఆనంద భైరవి కోడల్ని అని చెప్పింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాము. అసలు ఈవిడ చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే దొంగ చేతికి ఈ నగలు ఎందుకు ఇచ్చింది, అసలు ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మీ పరువు పోతుందని చెప్పి మీ ఇంటికే తీసుకొచ్చాను అని అంటూ ఎస్ఐ చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అలా ఆనందని ఇలా అంటాడు. ఒకసారి ఈ నగలు మీవేనో కావో చూసుకోండి మేడం అంటే సరే అని ఆనంద ఆ నగల్ని చూస్తుంది. చూసేసరికి అవి ఆ నగలు అనన్యవి మావే అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత సీరియస్గా చూస్తూ ఏంటి అనన్య, ఈ నగల్ని దొంగకి ఎందుకు ఇచ్చావు, అసలు ఏం చేస్తున్నావు అని అంటూ ఆనంద సీరియస్గా అడుగుతుంది. అప్పుడే లీలావతి ఇలా అంటూ ఉంటుంది. చెప్పమ్మా, ఎందుకు ఇలా చేసావు, ఇందాక నగలు అడిగితే ఇక్కడే ఉన్నాయని చెప్పావు కదా అని అంటంతో అప్పుడు అది అత్తయ్య గారు, నేను నా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి నిశ్చితార్థానికి అడిగింది, అందుకే ఇచ్చాను అత్తయ్య గారు, అంతే, ఇంకేం చేయలేదు నేను అని అంటంతో ఇక అప్పుడే ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ. ఇక వెంటనే లీలావతి భర్త ఇలా అంటూ ఉంటాడు. అసలు ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని, ఇలా ఎందుకు చేసావు, దొంగ చేతితో ఎందుకు చేతులు కలిపావు నువ్వు అని అంటూ ఉండటంతో అసలు లేదు మావయ్య గారు, నా గురించి మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఎస్ఐ గారు, మేము ఇవి తన ఫ్రెండ్కి ఇచ్చినని చెప్తుంది కదా, మేము ఆ అమ్మాయితో మాట్లాడతాము, మీరు వెళ్ళండి అని చెప్తే సరే మేడం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక అలా వెళ్ళిపోవటంతో రోహిత్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు. ఏం జరిగింది అసలు, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ సీరియస్గా అడగటంతో నేనేం చేశానండి, నేనేమి చేయలేదు అని అంటూ అనన్య చెప్తుంది. మా ఫ్రెండ్కి ఇచ్చానండి నేను అని చెప్పటంతో మీ ఫ్రెండ్కి ఇస్తే మరి దొంగ ఎలా వస్తాడు అని చెప్పగానే ఒకసారి కావాలంటే అయితే అక్క ఒకసారి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పక్క రమ్మని అని ఆనంద అంటుంది. సరే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఇక హలో మమత నిన్న మాట్లాడేది అంటే అవునంటీ అని చెప్పు, మీరెవరు అంటే అనన్య వాళ్ళ అత్తయ్యని మాట్లాడుతున్నా అంటే చెప్పండి ఆంటీ అని అంటూ చెప్పగానే అదే అమ్మా, ఇక్కడ మా అనన్య నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రామా అంటే సరే అంటే వస్తున్నా అని చెప్తుంది. ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే ఆనంద అలా సీరియస్గా చూస్తూ అసలు ఏం చేసావు, ఈ నగల్ని తీసుకెళ్ళి ఏం చేయాలనుకున్నావు నువ్వు అని కోపంగా అంటంతో లేదు అత్తయ్య, నేనేం చేయాలి అనుకోలేదు, తన అక్క నిశ్చితార్థమని నగలు అడిగితే ఇచ్చాను నేను అంటే లీలావతి అంటుంది. ఇందాక చెప్పావు కదమ్మా, మీ అత్తయ్య నగలు అడిగితే మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు, అదే మీ ఫ్రెండ్ అడిగితే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలే, ఇందాక నేను నగలు అడిగాను, బీరువా అలా ఉన్నాయి తెస్తానని వెళ్ళావు, అప్పుడైనా నాతో నిజం చెప్పాలి కదా అని అంటూ లీలావతి అంటుంది. అంటే అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటే రోహిత్ అంటాడు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నేను చూస్తుంటే డౌట్గా ఉంది నాకు అని అంటూ రోహిత్ అంటాడు. ఏమండి నన్ను అనుమానించొద్దు, ఇప్పుడు నా ఫ్రెండ్ వస్తుంది కదా మీకు నిజం తెలుస్తుంది అని చెప్తూ ఉండగానే ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా అంటే మావయ్య గారు మీరు నన్ను నమ్ముతారు కదా, అత్తయ్య గారు మీరు నమ్ముతారు కదా అంటే ఇవన్నీ ఎందుకమ్మా, నీ ఫ్రెండ్ వస్తుంది కదా వచ్చిన తర్వాత తెలుస్తుంది నమ్మాలా వద్దా అనేది అని లీలావతి అంటుంది. అంతలో వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ రావడంతో రావేరా నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటే ఇంకా ఏంటి నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అని మమత అంటుంది. అలా అనేసరికి ఎందుకు ఎదురు చూస్తున్నానంటే అని ఇలా చెప్తుంది. నీకు నేను నగలిచ్చాను కదా అని అంటూ ఉంటే నాకు నగలు ఇవ్వటం ఏంటి అని మమత అంటే అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటే అలా అంటున్నావు అని అంటే అవును అని చెప్పి లీలావతి ఇలా అంటుంది. నీ అక్క నిశ్చితార్థం జరిగిందా అమ్మా ఈరోజు అంటే అవునంటే జరిగింది అంటే చూడండి నిశ్చితార్థం జరిగింది అని అంటూ అనన్య అంటుంది. నువ్వు కాసేపు ఉండమ్మా అని అంటే సరే అని సైలెంట్గా ఉంటుంది. అయితే మీ అక్క నిశ్చితార్థానికి నగలు కావాలని నువ్వు ఇంటికి వచ్చి నగలు తీసుకొని వెళ్ళావని మా అనన్య చెప్తుంది అని లీలావతి అంటే లేదండి నాకు నగలు ఇవ్వటం ఏంటి అని అంటే ఏయ్ నిన్న వచ్చి నువ్వు నగలు కావాలి మా అత్తయ్య వాళ్ళు అడిగితే మా దగ్గర నగలు లేవని బాధపడి నగలు తీసుకెళ్ళావు కదా నేను ఇచ్చాను కదా అని అనన్య అంటే లేదు నేను నీకు నగలు నువ్వు నాకు నగలు ఇవ్వలేదు, నేను మా అక్క నిశ్చితార్థం ఉంది రావే అని చెప్పి నేను ఇంటికి వచ్చాను అంటే నువ్వు సరేనన్నావు వస్తా అని చెప్పావు, నేను నీకు విషయం చెప్పి వెళ్ళిపోయినంతే, నీ దగ్గర నేను నగలు ఎందుకు తీసుకుంటానే అని అంటూ చెప్పటంతో సరే ఇంకా అనన్య ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావే చెప్పవే అని అంటూ ఉంటే మా అక్క నీకు నగలు ఇచ్చానని చెప్తుంది కదా మరి నువ్వేంటి అలా చెప్తున్నావు అని శరణ్య అంటుంది. లేదు తను నాకు నగలు ఇవ్వలేదు, తనేదో చేసి కావాలని నా మీద వేస్తుంది అనుకుంటా, నువ్వే ఏం చేస్తావే చెప్పవు అని చెప్పి మమత అంటుంది. అలా అనేసరికి నేనేం చేస్తానే, నువ్వు కావాలని చేసి నా మీద నెట్టేస్తావా, నువ్వు నగలు తీసుకెళ్ళింది కాక నా మీద అబద్ధం ఆడతావా, చెప్పవే చెప్పు ఏం చేసావో చెప్పు అని గట్టిగా అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పవే, ఎవరు
నీతో ఈ నాటకం ఆడిస్తున్నారు అని అనన్య అంటంతో ఇక ఒక్కసారిగా గట్టిగా ఇలా ఆనంద అరుస్తుంది. ఏయ్ ఆపుతావా నీ నాటకాలు అనేసి. ఇంకా అప్పుడే అనన్య టెన్షన్గా చూస్తుంది. నీ ఫ్రెండ్ పేరు చెప్పి ఒక దొంగ చేతికి అవి ఎలా ఇస్తావు నువ్వు? దొంగ చేతికి ఇచ్చి అమ్మమని చెప్పావా, ఎత్తుకుపో అని చెప్పి ప్లాన్ చేసావా, ఏం చేసావు అని ఆనంద సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి ఒక్కసారిగా తను టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది అనన్య. నేను అలా చేయలేదు అత్తయ్య గారు అంటే ఇంకా ఒక్కసారిగా రోహిత్ వెళ్ళి అనన్య చంప మీద కొడతాడు. నువ్వు అలా చెయ్యకపోతే ఆ దొంగ చేతికి ఆ నగలు ఎలా వెళ్తాయి? నువ్వు కావాలని పోయాయని డ్రామా ఆడాలని ప్లేన్ చేసావా? అవి తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నావు అని కోపంగా అరుస్తాడు రోహిత్. అలా అంటే అది కాదండి అని అంటూ ఉండగానే మళ్ళీ ఇంకొకటి కొడతాడు. చూడు నువ్వంటే నాకు చాలా నమ్మకం ఉండేది, మొత్తం పోయింది ఇవాళతో అని అంటూ రోహిత్ అంటాడు. ఇంకా ఆనంద నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య టెన్షన్ పడుతూ ఏడుస్తూ అది కాదండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది వినేది? నువ్వు మొత్తం ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు అని చాలా సీరియస్గా అరుస్తూ తిడుతూ ఉంటే ఇంకా అప్పుడే కోపంతో అలా చూస్తూ ఆనంద ఇంకా ఇలా అంటూ ఉంటుంది. ఇదంతా కావాలని చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఎందుకక్క ఎందుకు అలా చేసావు? కనీసం అత్తయ్య గారు అడిగినప్పుడైనా నగలు నా దగ్గర లేవు ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పాలి కదా, మరి నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్పలేదక్క అని అంటూ ఎంత కాస్ట్లీ నగలు అవి, అంత ఖరీదైన నగల్ని నువ్వు వేరే వాళ్ళ చేతికి ఇచ్చావు. అమ్మో అదృష్టం బాగుండి అవి మళ్ళీ తిరిగి వచ్చాయి, కానీ పోయి ఉంటే ఏంటి పరిస్థితి అని అంటూ సీరియస్గా శరణ్య కూడా అంటుంది. అలా అనేసరికి దీనికి అసలు బుద్ధి ఉంటాయి కదా అని అంటూ రోహిత్ తిడతాడు. లీలావతి అంటుంది నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నామమ్మా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని కోపంగా తిడుతుంది. అందరూ తిట్టేసరికి ఇంకా అనన్య బాధపడుతూ ఉంటుంది. పో ఇక్కడి నుంచి అని అంటూ ఆనంద ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకునేది లేదు అని తిట్టడంతో అనన్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి సీరియస్గా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఇలా జరిగిందేంటి అని అంటూ అనన్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అనన్య ఏడుస్తూ కూర్చొని ఉండగానే ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది చైర్లో. అలా కూర్చునేసరికి ఆనందని చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇలా జరిగిందేంటా అని కుమిలిపోతున్నావా అని అంటూ ఆనంద అంటుంది. ఇంకా అప్పుడే అనన్య అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారా అనేసి. ఇంకా అప్పుడే కింద ఉన్నప్పుడు దర్శన్ రోహిత్ అందరూ తిడతారు కదా, అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉన్న సమయంలో ఆనంద వచ్చేసి ఇలాంటి దానివని ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా అని చెప్పి తిట్టడంతో అనన్య అలాగే చూస్తూ ఇంకా ఏడుస్తూ ఉంటే ఇంకా అలా మాటలన్నీ తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా ఆనంద ఇలా అంటుంది. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా అని అంటే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు అని అంటే మమత రావటం, నగలు తీసుకెళ్లటం, వాళ్ళ కజిన్ అని దొంగతో పంపించటం ఇవన్నీ జరిగాయి. పోలీసులు కూడా వచ్చారు, బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే అంటే ఇదంతా అని అంటే నేనే చేయించాను అని ఆనంద చెప్తుంది. అలా చెప్పేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏంటి మీరు ఇలాంటి చీప్ పనులు కూడా చేస్తారా అని అంటూ అనన్య అంటే ఏ మాటలు జాగ్రత్త, నీకంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి నాకు రాదు, అయినా నీ బిహేవియర్ మారుద్దామని ఇలాంటి పని చేశాను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా నడుచుకో, లేదంటే నీ బతుకు ఏమైపోతుందో నీకే తెలియదు అని సీరియస్గా అంటుంది. చూసావా ఇప్పుడు ఇంత ఉంటేనే రోడ్డు మీద ఈడ్చాను, పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లాను, నేను తలుచుకుంటే ఎంతసేపు జైలుకి వెళ్ళటం, కానీ నీకు జస్ట్ జలకిచ్చాను అంతే. నా కోడలి మీద నీ చిన్నప్పటి నుంచి తప్పటడుగులు వేసినప్పటి నుంచి కలిసి పెరిగారు, అలాంటి చెల్లి మీద నువ్వు ఇలాంటి పగలు పట్టి తనని బాధ పెట్టాలని చూస్తావా? నా కొడుకు జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? ఇలా చేసిన నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఆనంద. అనన్య అలా చూస్తూ ఉంటుంది. సరే ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట ఇలాంటివి జరిగితే అస్సలు ఊరుకోను, యాక్సెప్ట్ చేయను కాదు కదా, నేను ఏం చేస్తానో ఇప్పుడు ఈ శాంపుల్తో నీకు అర్థం కావాలి, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను చంపుతానే అని అంటూ గట్టిగా అరుస్తుంది ఆనంద. ఇంకొకసారి నా కొడుకు విషయంలో నువ్వు ఏం చేసినా, నా కోడలి విషయంలో ఏమైనా చేయాలి అనుకున్నా వదిలిపెట్టను అని గట్టిగా అరిచి తిడుతుంది. ఇంకొకసారి ఇలాంటి విధవ వేషాలు వేసావో చంపుతా నేను అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ మళ్ళీ ఇలా నగలు సర్దుతూ ఇలా అంటుంది. చూడు ఇప్పటికైనా మారు, మనిషిలాగా ఉండు, ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చాను నీకు, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వను, ఇప్పటికైనా మారి మనిషిలాగా ప్రవర్తించు, ఇంట్లో ఒక కోడలిలాగా ఉండు, అందరితో కలిసిపో, మీ చెల్లి జీవితంతో ఆడుకోవద్దు అని ఆనంద మళ్ళీ కూల్గా చెప్తుంది. అప్పుడు అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. అలా కూల్గా చెప్పి మళ్ళీ గట్టిగా అరిచి ఇలా గట్టిగా నెట్టేసి ఇలా అంటుంది. ఇంకొకసారి నా ఓపికని సహనాన్ని పరీక్షించొద్దు నువ్వు అని ఆనంద గట్టిగా అరచటంతో అనన్య అలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఆనంద పిచ్చిగా రెచ్చిపోయి చాలా కోపంగా తిడుతూ ఉంటుంది.